నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా వెంకటదాస్ బాధ్యతలు స్వీకరించారు. పలువురు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన కమిషనర్ నిరంజన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలో కమిషనర్ విధులు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా గతంలో ఎన్నికల సందర్భంగా బదిలీ కావడం జరిగిందని, అనంతరం మంత్రి ఫారూక్ సహకారంతో నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని, పట్టణంలో ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని, సచివాలయ సిబ్బంది కూడా విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, ఏ అవసరం వచ్చినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. గతంలో ఇక్కడ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మీ అందరి సహకారంతో అప్పుడు ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా బిఫోర్ ఎలక్షన్స్ మాచర్ల కాన్స్టిట్యూన్సీకి కమిషనర్గా వేయడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్స్ అన్నీ ముగిసుకున్న తర్వాత మరలా మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వారి సహకారం కూడా మాకుంది. అదేవిధంగా మన చైర్మన్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారితో కూడా కోఆర్డినేట్ అవుతూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా గతంలో ఏ విధంగా ప్రయత్నాలు చేశామో అన్నీ కూడా తప్పకుండా సహకారం చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సచివాలయ ఉద్యోగులకి సూచించేది ఏమంటే జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు మనకు ప్రజెంట్ సర్వే జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇవ్వాల్సినవి అవన్నీ కూడా సర్వీసెస్ అన్ని కూడా ఇవ్వాల్సింది. దాంట్లో మనకు మిస్సింగ్ సిటిజన్స్, మిస్సింగ్ ఎంప్లాయీస్, ఎంఎస్ఎంఈ, P4 సర్వే, 0 to 6 ఆధార్ చిల్డ్రన్స్ సంబంధించిన ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేయాలి. ముఖ్యంగా మనకి ఎంఎస్ఎంఈ చాలా సీరియస్గా ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటు సచివాలయ ఉద్యోగులు ఇటు మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ సహకరించి మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పని చేయవలసిందిగా నేను కూడా తోడ్పాట్లో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను.